Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు భారతదేశంలో సరికొత్త సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చినటువంటి ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్వా డిజైన్లతో రాత్రికి రాత్రే ఏర్పాటైనటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 76 గంటల్లోనే ఏకంగా 45 లక్షలు అంటే 4.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో దూసుకెళ్లిపోతోంది. 30 ఏళ్ల పబ్లిక్ రిలేషన్స్ విద్యార్థి, మాజీ పొలిటికల్ సోషల్ మీడియా వాలంటీర్ అభిజిత్ దిప్కే వినూత్న డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రత్యేకమైన వెబ్సైట్, 5 సూత్రాల మేనిఫెస్టోను కూడా ఉంచింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ఉద్యోగాలు లేక కొంతమంది సమాజంలో సరైన స్థానం పొందని వారు కాక్రోచ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, వారు ఆర్టీఐ కార్యకర్తలుగా, జర్నలిస్టులుగా మారి కొందరిపై విమర్శలు చేస్తున్నారంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, అవినీతి, రూపాయి పతనం, ఇంధన ధరలు, పేపర్ లీకేజీ వంటి సమస్యలతో ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి యువతకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. వ్యవస్థ తమను బొద్దింకలా చూస్తే ఆ బొద్దింకలన్నీ ఏకమైతే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించాడు. దీంతో ఈ పార్టీని స్థాపించి సోషల్ మీడియాలో జాయిన్ అయిన వెంటనే అంటే కొద్ది గంటల్లోనే పార్టీకి విపరీతమైనటువంటి ఫాలోవర్లు లభించారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్తో పాటుగా ఎక్స్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా పార్టీల్లో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాల్లో ఈ పార్టీ దూసుకుపోతోంది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అనేటువంటి మాటని సిజేఐ చెప్తున్నారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో వ్యవస్థను తప్పుదారి పట్టించే వారిని ఉద్దేశించి మాత్రమే తాను కాక్రోచ్లుగా అభివర్ణించారని సిజేఐ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. మరోవైపు తమను తాము సోమరులుగా, నిరుద్యోగుల వాయిస్గా ప్రకటించుకుంటున్నటువంటి కొంతమంది తమ నినాదాన్ని సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ అని పిలుచుకుంటోంది. అలాగే ఈ పార్టీలో చేరడానికి వింత అర్హతలను కూడా పెట్టింది. ఇందులో చేరేవారు బలవంతంగా లేదా ఇష్టపూర్వకంగా నిరుద్యోగి అయి ఉండాలి. రోజుకి కనీసం 11 గంటల పాటు ఫోన్ లేకపోతే ఇంటర్నెట్ను వాడుతూ ఉండాలి. దీంతో పాటుగా నిత్యం సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై గళం విప్పేవారే ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి అర్హులు అనేటువంటి కండిషన్ను కూడా పెట్టింది. దీంతో పాటుగా వీళ్ళు విడుదల చేసినటువంటి 5 సూత్రాల మేనిఫెస్టో మాత్రం భారత రాజకీయ ఇక్కడున్నటువంటి సంస్థాగత లోపాలపై తీవ్రంగా స్పందిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సీట్ ఇవ్వకూడదని, ఓటర్ల జాబితా నుండి అర్హులైనటువంటి ఓట్లను తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని యుఏపిఏ చట్టం కింద అరెస్ట్ చేయాలని, పార్లమెంట్ అండ్ క్యాబినెట్లో ఉన్నటువంటి మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని మేనిఫెస్టో డిమాండ్ చేస్తోంది. కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నటువంటి మీడియా లైసెన్సులను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది. అలాగే ఈ పార్టీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎలాంటి విరాళాలు కూడా మేము తీసుకోవట్లేదు అనేటువంటి మాటని స్పష్టం చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. మన దేశంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ పార్టీల కథలు కొదవే లేదు. ఎలక్షన్స్ ముందు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారంతా కూడా కులం, మతం, ప్రాంతం ఈ బేసిస్ మీదుగా పెట్టుకునేటువంటి పార్టీలను చూసాం. అయితే ఫర్ ద ఫస్ట్ టైం కీటకాల పేరుతోనే ఒక పార్టీ రావడం, అది కూడా డిజిటల్ మీడియా విప్లవంగా మొదలవడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా కనిపిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్ అభిజిత్ ప్రారంభించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి తోడుగానే ఇంకొక పార్టీ కూడా కనిపిస్తోంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్స్టాగ్రాము, ఎక్స్లో కూడా లక్షల సంఖ్యలో ఫాలోవర్లను పెంచుకున్నారు. దీనికి పోటీగా నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ NPF అనేది కూడా రంగంలోకి దిగింది. దేశంలో పాలిటిక్స్ని సరికొత్త పుంతలు తొక్కించడానికి ఈ పార్టీలు ఉపయోగపడతాయి అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ పారాసైటిక్ ఫ్రంట్ అనేది వ్యవస్థకు సవాల్ విసరబోతోంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి.
కాక్రోచ్ జనతా పార్టీకి పోటీగా వచ్చినటువంటి నేషనల్ పారాసైట్ ఫ్రంట్ మరింత సీరియస్గా వ్యంగ్యాన్ని వడ్డిస్తోంది. మేము వ్యవస్థను పట్టుకుని వేలాడే పరాన్న జీవులం కాదు, కుళ్ళిన వ్యవస్థ లోపల నుంచి మార్చడానికి వచ్చినటువంటి సైనికులమని వాళ్ళకి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయి, కరెంటు బిల్లులు కట్టడానికి ఇబ్బందులు, ఇలాంటివి అన్నీ ఏమీ లేనటువంటి ఒక పాలన కావాలి అనేది పారాసైట్ ఫ్రంట్ డిమాండ్ చేస్తుంది. ప్రజలు ఈ అవమానాల్లో తమని తాము చూసుకున్నారు, అందుకే ఈ పోరాటం వేగంగా విస్తరించింది అనేటువంటి మాటని అభిజిత్ అయితే చెప్తున్నారు. ఒక అనౌన్స్మెంట్ రాగానే ప్రాంతాల వారీగా లేకపోతే కుల మతాలకు అతీతంగా కూడా భిన్నమైనటువంటి పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఒక జెన్జీ మూమెంట్ లాగా భారతదేశంలో ఇది ఉండబోతోంది అనేటువంటి అంచనాలు, విశ్లేషణలు రాజకీయంగా కూడా వినిపిస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేకుంటే వారి మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వక్రంగా ఉన్నాయి, వక్రీకరిస్తున్నారు అనేటువంటి మాటలు చెప్పినప్పటికి కూడా పెద్ద ఎత్తున ఎందుకని ప్రతి ఒక్కరూ దీని గురించి, కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఇది జెన్జీ మూమెంట్లా అవుతుందా? గతంలో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో కనిపించినటువంటి జెన్జీ మూమెంట్ని ఇదేమైనా రిఫ్లెక్ట్ చేస్తుందా, లేకపోతే ఇది కేవలం ఒక పాల పొంగులాగా కనిపించి ఆ తర్వాత చల్లారిపోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.